హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ప్రైమరీ స్కూల్ దాచారంలో క్లాస్ రూమ్, ఫస్ట్ క్లాస్ పిల్లలు కూర్చునేది. రీసెంట్గా ఈ క్లాస్ రూమ్కి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంతకుముందు వీడియోలో 3 క్లాస్ రూమ్స్కి ఫ్రంట్ సైడ్ ట్రైన్ డ్రా చేసినాం కదా, అది ఫస్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ కంప్లీట్ అయింది ఈ క్లాస్ రూమ్ సంబంధించిన వర్క్ అన్నమాట. ఆ మొత్తం స్కూల్ పెయింటింగ్ని గ్రీన్కో ఎనర్జీస్ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ విలేజ్కి దగ్గరనే ఉంటుంది అది, సోలార్ పవర్ కంపెనీ. అట్లాగే స్కూల్ హెడ్ మాస్టర్ బాలగౌడ్ సార్, ఇద్దరికి థ్యాంక్స్. ఆ పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ రూమ్ ఇలా మారిపోయింది. 2-3 లేయర్స్ ఉండే, ఇంతకుముందు వేసిన సున్నం కానీ కలర్ కానీ అదంతా తీసేసి ఈ విధంగా కలర్ఫుల్ చేసినాం. పిల్లర్స్ కానీ ర్యాంప్కి, అట్లాగే క్లాస్ రూమ్ డోర్ దగ్గర ఎలివేషన్ లాగా బస్ డ్రా చేసినాం, అంటే పిల్లలు బస్ ఎక్కుతున్న ఫీల్ వచ్చే విధంగా. అట్లాగే ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఉండాల్సిన మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అంతా డ్రా చేసినాం మ్యాక్సిమం. ఇక్కడ బ్లాక్ బోర్డ్ చుట్టూ కార్టూన్స్, అలాగే చుట్టూ కలర్ఫుల్ డిజైన్. ఈ పిల్లర్స్కి సింబల్స్, ఇంకో పిల్లర్కి రోమన్ నెంబర్స్. ఈ ర్యాంప్కి ఇటు సైడు కార్టూన్స్, అటు సైడు రైమ్స్, మెయిన్ కొన్ని రైమ్స్. ఆ మొత్తం స్కూల్లో కొంచెం కండిషన్గా ఉన్న రూమ్ అంటే ఇదే. ఆ మిగిలిన క్లాస్ రూమ్స్ కొంచెం పాతవి. ఈ క్లాస్ రూమ్ మాత్రం చాలా బాగుంది. క్లాస్ రూమ్ కండిషన్గా ఉంటే వర్క్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే చాలా నీట్గా కలర్ఫుల్గా డ్రా చేసినాం. ఈ ప్లేస్లో ఫ్లవర్ మ్యూరల్, ఈ ప్లేసు గేట్ను చూస్తే కనిపిస్తుంది, కొంచెం కలర్ఫుల్గా ఉండాలని ఉద్దేశం కొద్దిగా రాసినాం. ఇవి రైమ్స్, బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం డిజైన్ అట్లా. ఇక్కడ ఈ సజ్జకి కింద కూడా కలర్ఫుల్గా డిజైన్ చేసినాం, ఎందుకంటే అంత కలర్ఫుల్ అయ్యి ఆ ఒక్క ప్లేస్ వైట్గా కనిపిస్తే బాగుంటుంది ఉద్దేశం కొద్దీ. అక్కడ పిల్లర్కి అటు సైడ్ కూడా ఫ్లవర్ డిజైను. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే, వర్షాలు కదా, రీసెంట్గా చాలా వర్షాలు పడ్డాయి. వర్షం పడిన గ్యాప్లో చేసిన వర్క్ ఇది. అట్లాగే స్కూల్ కాంపౌండ్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చాలా కోతులు ఉంటాయి, అవి బ్యాచ్లు వస్తూ ఉంటాయి డే మొత్తం. వీటిని చూసుకుంటూ వర్క్ చేయడం అదొక కొంచెం టాస్క్. మిగిలిందంతా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. క్లాస్ రూమ్ కండిషన్గా ఉంటే వర్షం పడ్డప్పుడు లోపల, వర్షం పడినప్పుడు బయట వర్క్ చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ కండిషన్ లేకపోతే అది వర్షానికి గోడలు తడిసి ఆ వర్క్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. అది ఆరే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు క్లాస్ రూమ్ లోపల ఏం వర్క్ చేసినా చూద్దాం. ఈ ప్లేస్లో బాడీ పార్ట్స్, దాని పక్కన ఫ్రూట్స్, కింద అడ్డే తెలుగు నెలలు, దాని పక్కకు ఈ ప్లేస్లో మాత్రం మనకి ఫస్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ కదా, ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ ఆల్ఫాబెట్, స్మాల్ ఆల్ఫాబెట్, ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక పిక్చరు, ఒక 4 వర్డ్స్, ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ వర్ణమాల, ఓన్లీ వర్ణమాల రాయకుండా ఒక్కొక్క అక్షరానికి 2 పదాలు. ఇక్కడ సైడ్ వర్డ్స్, కొన్ని సరళ పదాలు. ఈ ప్లేస్లో బ్లాక్ బోర్డ్ని ఒక ల్యాప్టాప్ మాదిరిగా డిజైన్ చేసిన. ఆ కిందిది కీబోర్డు, పైనది మానిటర్ లాగా. ఇది బాడీ పార్ట్స్, ఇదంతా చూసిందే. ఆ కింద మాత్రం ఒక మీటర్ అట్లా బార్డర్ వేసినాం, ఎందుకంటే ఆ క్లాస్ రూమ్ డెస్కులు ఉండే, ఒకవేళ డెస్కులు మళ్ళీ వేస్తే ఆడ కాన్సెప్ట్ అంతా మిస్ అవుతుందని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం కలర్ఫుల్గా చేసి ఇంగ్లీష్ వర్డ్స్ రాసినాం. ఇది FLNలో చాలా యూజ్ అవుతాయి పిల్లలకి. ఎండ్ వర్డ్స్ అన్నమాట, ఏడితోని ఎండ్ అయిన వర్డ్స్. అది మనం ఒకసారి పిల్లలకి వాటిని చెప్పించి రోజు చదువుకుంటారు, అవి చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా అవే వర్డ్స్. సో ఇదన్నమాట క్లాస్ రూమ్లో, అలాగే బయట చేసిన వర్క్. ఈ దాచారం అనే విలేజ్ సిరిసిల్ల నుంచి వెళ్ళి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సిరిసిల్ల టు సిద్దిపేట వెళ్ళే రూట్లో జిల్లాల క్రాస్ నుంచి వెళ్ళి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. విలేజ్ అయితే చాలా బాగుంటుంది. విలేజర్స్ కూడా స్కూల్కి చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. రీసెంట్గా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఆ స్కూల్కి బోర్ వచ్చింది, అట్లాగే కాంపౌండ్ వాళ్ళని కూడా కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసిళ్ళు. HM సార్ కూడా కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని విలేజర్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళతో డొనేషన్ చెప్పించుకుంటూ అన్ని రకాల వర్క్స్ చేపిస్తున్నాడు. సో ఇదన్నమాట ఈ స్కూల్లో చేసిన వర్క్. ఇంకా ఆఫీస్ రూమ్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, అవంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్లాస్ రూమ్స్ అంటే ఈ క్లాస్ రూమ్ తర్వాత ఇంకా 3 చిన్న క్లాసెస్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్కి ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ ఆ క్లాస్ రూమ్లో డ్రా చేద్దాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి సంబంధించింది. అవి చిన్నవి ఉంటాయి, కానీ ఉన్నంతలో దానిలో వర్క్ చేద్దాం. నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏమైనా సలహాలు, సూచనలు ఉన్నాయి ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.